రాజులారా, మేము మీ ఆశ్రమానికి రాకతో వచ్చాము. రాజా, మీ రాక మాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ గోవును తీసుకెళ్దాం. పూర్తి చేయాలి. కామధేనువు అపహరణ నా కోపము దిత్తెక్కాయి కాంగ్రెస్ జాతి. పరిగిన ఈ రణభూమిలో నా కత్తి విరామం లేకుండా పనిచేసింది. ఇప్పుడు కత్తాయం చెయ్యి. అధర్మం పెరిగినప్పుడు దానిని అణచడానికి భగవంతుడు అవతరిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి దివ్య అవతారాల్లో అత్యంత శౌర్యవంతమైన, అత్యంత ఆవేశభరితమైన అవతారం చేతిలో పరశు, హృదయంలో ధర్మం, కానీ అంతరంగంలో శాంతిని కోరుతున్న మహాయోగి ఆయన. క్షత్రియుల అహంకారం భూమిని కుదిపేసిన కాలంలో ధర్మాన్ని రక్షించేందుకు మహావిష్ణువు పరశురాముడిగా అవతరించారు. ఇది కేవలం యుద్ధాల కథ కాదు. కోపం వెనుక దాగి ఉన్న బాధ, ప్రతీకారం వెనుక ఉన్న ధర్మ సంకల్పం, మరియు చివరికి శాంతిని కోరుకున్న ఒక మహాత్ముని ఆత్మయాత్ర. పరశురాముడు ఎందుకు అవతరించాడు? ఆయన ఎందుకు 21 సార్లు భూమిని జయించాడు? చివరికి ఎందుకు ఆయుధాలను విడిచిపెట్టాడు? ఈ రోజు మనం తెలుసుకోబోయేది అదే మహత్తర గాథ. జమదగ్ని మహర్షి ఆశ్రమానికి ఓసారి కార్యవీర్యార్జునుడు అనే మహారాజు అతిథిగా వచ్చాడు. మునీశ్వరుడు తన వద్దనున్న కామధేనువును సహాయంతో అతిథి మర్యాదలు చేశాడు. కానీ అతడు రాజన్న అహంకారంతో మహిమాన్వితమైన కామధేనువు తనకు కావాలనుకున్నాడు. అది తనకెంతో ప్రియమైందని మునీంద్రుడు సున్నితంగా తిరస్కరించాడు. కానీ కార్యవీర్యుడు వినిపించుకోలేదు. నిర్బంధంగా కామధేనువును తీసుకెళ్లాడు. అది జమదగ్నిని బాధించింది. మునికుమారుడైన పరశురాముడు ఆశ్రమానికి వచ్చి విషయం తెలుసుకున్నాడు. కోపకించి గండ్రగొడ్డలతో ఒంటరిగా మహారాజుపై తండ్రెత్తాడు. కార్యవీర్యార్జునుడి పైన గెలిచి కామధేనువును తండ్రి దగ్గరకు తెచ్చాడు. మహారాజు ఆగ్రహోదగ్రుడై తిరిగి జమదగ్ని ఆశ్రమంపై విరుచుకుపడ్డాడు. పరశురాముడు ప్రతీకారంగా కార్యవీర్యుడితో సహా మందాదులైన మహారాజులందరిపై శైర్య విహారం చేశాడు. వారి అహంకారాన్ని అణిచేశాడు. శ్రీ మహావిష్ణువు దాల్చిన అవతారాల్లో 6వది పరశురామ అవతారం. కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించే మహారాజుల అహంకారాన్ని పరిహరించడానికి వచ్చిన అవతారం ఇది. ఈ అవతారంలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ తేజస్సును ధర్మ సంస్థాపన కోసం ఆవిర్భవించాడు. వినయానికి పరాక్రమం తోడైతే అది పరశురామ రూపం. భక్తి అనేది బలహీనులు అనే ముద్ర వేయకూడనిది. అవసరమైన సందర్భాల్లో భక్తికి మానవ శక్తి తోడు కావాలని నిరూపించిన రూపం పరశురామ స్వామిది. భృగువంశీయుడు కావడంతో భార్గవరాముడిగా లోక ప్రసిద్ధుడయ్యాడు. సీతా స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుడి విల్లును విరిచినప్పుడు పరశురాముడు అక్కడికి విచ్చేశాడు. పరమాత్మ అవతారాల్లో ఆవేశ అవతారంగా ఇది ప్రత్యేకమైంది. మహాదేవుడు, మహావిష్ణువు కలగలిసి రూపుదాల్చితే ఎలా ఉంటుందో నిరూపించిన విగ్రహం అయినది. పరమేశ్వరుడి నుంచి పరశును అంటే గొడ్డలిని వరంగా పొంది పరశురాముడిగా ప్రసిద్ధుడయ్యాడు. జమదగ్ని మహర్షి రేణుకాదేవుల పుత్రుడు పరశురాముడు. సాక్షాత్తు శివుడి వద్ద అస్త్ర విద్య, దత్తాత్రేయ స్వామి వద్దల సకల విద్యలు అభ్యసించాడు. తండ్రి జమదగ్ని అంటే పరశురాముడి అపరిమిత గౌరవం. అందుకే ఆయనను తండ్రి పేరుతో కలిపి జామదగ్ని అంటారు. పితృవాక్య పరిపాలనలో రాముడంతటి వాడు. కంద పురాణం ప్రకారం పరశురాముడు వైశాఖ శుద్ధ తదియనాడు జన్మించాడు. భార్గవరాముడు భారతంలో 3 మహావీరులకు యుద్ధ విద్యలు నేర్పించాడు. గంగాదేవి కోరిక మేరకు ఆమె కుమారుడు భీష్ముడికి అస్త్ర విద్యలు నేర్పింది పరశురాముడే. కర్ణుడు క్షత్రియుడైన బ్రాహ్మణుడని అబద్ధం చెప్పి శిష్యుడిగా చేరి సకల విద్యలు అభ్యసించాడు. కానీ పరశురాముడికి అసలు విషయం తెలిసి తన వద్ద నేర్చుకున్న యుద్ధ విద్యలేవి అవసరమైన వేళ గుర్తుకు రావని శపించాడు. మహేంద్రగిరిపై పరశురాముడు తపస్సు చేసుకుంటున్న సమయంలో అర్జునుడు ఆయనకు శుశ్రూషలు చేసి అనేక విద్యలు నేర్చుకున్నాడు. భవిష్యత్తులో అవతరించబోయే కల్కి అవతారాన్ని కూడా పరశురాముడే గురువుగా వ్యవహరిస్తానని పురాణాలు పేర్కొన్నాయి. సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ,
బలి చక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడితో పాటు పరశురాముడు కూడా ఉన్నాడు. ఈ ఏడుగురు నిరంతరం జీవించే ఉంటారని పురాణాలు పేర్కొన్నాయి. క్షత్రియ సంహారం తర్వాత పరశురాముడు గర్వమందాదులైన మహారాజులను తుదముట్టించడమే నా లక్ష్యం. అధికారం ప్రజలకు సేవ చేయడానికే కాని ఆధిపత్యాన్ని చలాయించడానికి కాదు. పాలకులకు ఈ పాఠాన్ని బోధించడానికే ఇంత వీరత్వాన్ని ప్రదర్శించాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ భూమి శాంతిని కోరుకుంటుంది. నా ఆయుధం పని పూర్తయింది. ప్రజలకు యుద్ధం కాదు, శాంతియే మేలు చేస్తుంది అని సందేశం ఇచ్చి భార్గవరాముడు మహేంద్రగిరిపై తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోయాడు. పరశురాముడి కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. శక్తి ఉన్నవాడు యుద్ధం చేయగలడు, కానీ నిజమైన మహాత్ముడు శాంతిని ఎంచుకుంటాడు. ధర్మాన్ని కాపాడడానికి ఆయన పరశు పట్టినా చివరికి తపస్సు మార్గాన్ని ఆశ్రయించాడు. అదే పరశురామ అవతార మహిమ. కోపం మనిషిని నాశనం చేయగలదు, కానీ ధర్మం కోసం ఉపయోగించిన శక్తి ప్రపంచాన్ని కాపాడగలదు. పరశురాముడు కేవలం యోధుడు కాదు, ధర్మాన్ని స్థాపించిన గురువు కూడా. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహాయోధులకు ఆయనే ఆచార్యుడు. ఇంకా కల్కి అవతారానికి కూడా గురువుగా నిలుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి మరెన్నో పురాణ గాథలు, దైవ రహస్యాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేసి పురాణ మిత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.